జాయిన్ షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అమ్మ, ఇప్పుడు 2024 జూన్ మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు వచ్చి మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వాళ్ళకి కానీ జూన్ మాసంలో చూసుకుంటే వీళ్ళకి విద్యార్థులకు ముఖ్యంగా కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొంచెం పోటీ పరీక్షలు రాసినా ఏం చేసినా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికైనా సరే కాస్త లాభసాటిగా ఉండడం. అంటే ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి జీతాలు పెరగడం కానీ, లేకపోతే ఏమైనా అనుకోకుండా వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావడం కానీ, ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతుంటాయి. వృత్తిపరంగా వీళ్ళు మంచి అభివృద్ధి సాధించడం అనేది ఈ జూన్ మాసంలో కనపడుతుంది. అంటే వీడి గత మాసంలో ఏమైనా కష్టపడి బాగా వృత్తి ఉద్యోగాల్లో కష్టపడి ఉంటే దాని ఫలితం అనేది ఈ మాసంలో మిథున రాశి వాళ్ళకి తప్పకుండా కనపడుతుంది. అలాగే వీళ్ళకు కూడా బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో పూర్తి స్థాయిలో అందుతాయి. అంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరంగా కావచ్చు, లేదా అంగబలంగా అంటే ఏదైనా వాళ్ళకి ఫిజికల్ సపోర్ట్గా ఏదైనా వాళ్ళకి నిలబడడం, ఏదైనా విషయాల్లో ముందుండి మాట్లాడడం, ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళ బంధువుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయమ్మా. విద్యారంగంలో ఉన్న వారికి అంటే మంచి అంటే ఏదైనా విద్యలో మంచిగా రాణించాలి, లేదా నేను ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ మాసం చాలా మంచిది. అలాగే ఈ విద్యార్థులకు కావచ్చు, లేదా ఆల్రెడీ చదువైపోయి ఏదైనా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, అంటే నిరుద్యోగాల విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా ఈ మాసం అంటే ఏదైనా ఎలానో వివాహానికి సంబంధించిన ముహూర్తాలు లేకపోయినా కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చూస్తున్నారో, అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిమోనీ ద్వారా ఏదైనా చూస్తుంటే ఏదో మాకు సంబంధం నచ్చిందని చెప్పడం, ఇలాంటి వివాహానికి సంబంధించి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. సంతానపరంగా చూసుకున్నప్పుడు సంతాన విషయాల్లో, విద్య విషయాల్లోనూ, సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో వీళ్ళు ఎప్పుడూ కాస్త ఒక కన్ను వేస్తూ ఉంటారంటే ఎట్లా ఉంది, పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవడం అనేది ఒక రకంగా అది చూసుకోవడం అనేది చాలా మంచిది. అలానే వీళ్ళు మీరు ఏదైతే పిల్లలు ఒక స్థాయికి చేరాలని అనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే మిథున రాశిలో వాళ్ళకి ఈ మాసంలో పర్టికులర్గా వార ప్రారంభంలో కూడా వీళ్ళకి గ్రహాల యొక్క అన్నీ కూడా వ్యయ స్థానంలో పడిపోతున్నాయి. సో వ్యయ స్థానంలో పడిపోవడం వల్ల రాజకీయ పరంగా కొన్ని మార్పులు, లేదా రాజకీయ పరంగా ఎవరైనా ఆశించినంత పదవులు లభించకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి మిథున రాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం అనేది కొంత ఫ్లక్చుయేటెడ్గా ఉంటుందంటే అంటే ఎంత చేస్తున్నా కూడా ఇంట్లో వాళ్ళకి సరైన సంతృప్తి లేకపోవడం, చేసిన దానికి మంచి గుర్తింపు లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా కొంత బాధను కలిగించడం అనేది జరుగుతుంది వీళ్ళకి, ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. పరిహారాలు ఏమైనా ఉన్నాయమ్మా మిథున రాశి వాళ్ళకి? పరిహారాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ ప్రతిరోజు కూడా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ, దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం లేకపోతే కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటుండడం. వ్యయస్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు మెడిటేషను, యోగా ఇలాంటివి ఏవైనా చేయడం, లేదా సూర్య నమస్కారాలు కావచ్చు, ఏవి చేసినా కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా బాగున్నా కూడా వీళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటూ ఈ మిథున రాశి వాళ్ళు అనేది ఉండాలి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నమస్తే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.